హాయ్ బ్రో. ఆయన సో ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం గా కొన్ని చర్చలు అయితే నడుస్తున్నాయి. సో ఆయన డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఏమవుతాడు అసలు ఈ విధంగా? అంటే అసలు ఇది ఎందుకు కారణమైంది ఈ విధంగా చర్చలకి? అన్న ఒకటి చెప్తా, ఇప్పుడు ఇది రూమరా లేకుంటే వాస్తవమా అనేది నాకు తెలియదు. బట్ ఇలా చేస్తే మాత్రం ఏపీ ప్రజలు ఊరుకోరన్న. ఎందుకంటే మన ఇప్పుడు అక్కడ రావడానికి సిబిఎన్ గారు సీఎం అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన పీకే గారు. సో అలాంటి ఆయనని మనం తీసేసి ఇప్పుడు అతన్ని పెడితే ఏమంటారు, రాష్ట్ర రాజకీయాలు మొత్తం అలా కల్లోలం అయిపోతాయన్న. అంటే దీని వెనకాల ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే నారా లోకేష్ ని సీఎం గా చూడాలి అనేది ఆయన కోరిక. ఇప్పుడు ఆయన సీఎం గా చూడాలంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన నిలబెట్టి గెలవాలి. కానీ ఇప్పుడు ఉన్న మన పవన్ కళ్యాణ్ గారిని తీసేసి డిప్యూటీ సీఎం చేసి దాని తర్వాత సీఎం చేయడం వేస్ట్ కదా. అదే విధంగా మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి మీద డ్రోన్ అటాక్ అనేది జరిగింది. అంటే దాని వెనకమాల ఏమన్నా అంటే ఈ ఉద్దేశంగా ఏమన్నా జరిగిందా లేదా? అంటే ఎవరైనా కావాలని భయపెడుతున్నారు అనుకుంటున్నారా? ఇక నాకైతే తెలియదనా. బట్ మీరు ఇప్పుడు ఈ బయట ఏదైతే రూమర్ నడుస్తుందో దాని గురించి అయితే చెప్పగలను. మనం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మన పీకే గారే ఉన్నారు కాబట్టి ఆయనే ఉండాలి. ఇప్పుడు ఏదో మధ్యలో లోకేష్ గారు వాళ్ళు వస్తే మాత్రం అది బాగోదు. ప్లస్ అది రాజకీయాల్లో చెప్తున్నా కదా అల్లా కల్లోలం సృష్టిస్తుంది అన్న. అది మాత్రం చెప్పగలను. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? మా ఫ్రెండ్ అంటే నాదైతే తెలంగాణ, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆంధ్రలో. సో ఇప్పటి వరకు అయితే 1 year వరకు బాగుందంట. ఇంకా 4 years ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన పర్లేదు, మావాడే అన్న. అంటే ఐ మీన్ మా నియోజకవర్గమే, పర్లేదు బాగానే ఉంది. అన్ని చెప్పినవన్నీ పథకాలన్నీ అమలు చేస్తున్నారంటారా? ఇంకా నాకైతే ఏం పథకాలు రాలేవని, ఎందుకంటే నాకు ఫ్రీ బస్ చేసుకోవడానికి నేను అబ్బాయిని. ఇక రుణమాఫీ రాలేదని చెప్పడానికి నాకు భూమి లేదు. రైతు బంధు రావడానికి మా అయ్యకు కూడా రాలేదు ఇంకా. సో ఇక ఎన్ని వస్తాయి ఎన్ని పోతాయో నాకు తెలియదు. ఇక ఇప్పటి వరకు అయితే అయినా పర్లేదు బాగానే ఉంది అంటున్నారు మా వాళ్ళు. హైడ్రా అమలు చేసిన తర్వాత హైడ్రా వల్ల మంచి జరిగిందంటారా చెడు జరిగిందంటారా? వల్ల చాలా మందికి డిహైడ్రేషన్ వచ్చింది, కానీ దానివల్ల చాలా మంది నష్టపోయారు కాను. సో అది అంత మంచిది కాదేమో. కొంచెం ముందు చెప్పి ఖాళీ చేయించి వాళ్ళే కొంచెం ఏదో ఒక ఆసరా ఇస్తే అది ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.